పూల చెట్లన్నీ. హలో ఫ్రెండ్స్, ఆయన ఏం చేస్తున్నారు? ఎందుకంటే మా ఫ్రెండ్ వచ్చింది. చాలా రోజులకి వచ్చింది మా ఫ్రెండ్. ఇక్కడేనండి వాళ్ళ ఇల్లు. ఇదిగండి ఆ బిల్డింగ్ రమణమ్మ అని. లేవులే చెట్లు. నువ్వేం చేస్తావు? నువ్వు ఒకప్పుడు అంటే చేసావు. ఇద్దరం చేసి అప్పుడు పరిగెత్తి గోతాలు ఎత్తకపోయి మట్టి తీసుకొచ్చుకొని తొట్టి కడితివి. కొనుక్కుంటే వెళ్ళిపోద్ది, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు అని మా పిల్లోడు తగులాడిని. ఇప్పుడు అది వేసావు ఏమన్నా? ఆ తొట్టిలో ఏమన్నా వేసావా? కరేపాకు చెట్లు 4 పడ్డాయి. పోనీలే. కరేపాకు కొనకుండా వెళ్ళిపోతుంది కింద. పైన మాత్రం తసబీరకాయలు, అది చిక్కుడుకాయలు కాదు, ఆకు పొన్నగంటాకు వస్తుందా? బచ్చలాకు, తోటకూర. బచ్చలాకు విత్తనాలు ఫస్ట్ లో నీకు ఆడ తెచ్చేసి తోటకూర మాకు ఇప్పుడు నాకు సరిపోతాడు. దోసకాయలు కాస్తాడు, దోసకాయలు కాస్తాడు. మర్చిపోయి వంకాయలు 4సారి కాస్తాడు వంకాయలు. ఒక్క చెట్టు మళ్ళీ ఇప్పుడు చెట్టు కూడా ఉంది, వేసాను. మా దొడ్లో కూడా ఇప్పుడు కాయలు మళ్ళీ పడ్డాయి. మునుపు సౌజన్య వాళ్ళకి పంపించాను ఒకసారి, అంజనా వాళ్ళకి. అది ఇప్పుడు మళ్ళీ కాపాడింది. నువ్వు అంతకుముందు వస్తానన్నా నా పనులు కుదరక నేను ఎండలు అయిపోయి ఖాళీగా ఉండేది. ఇప్పుడు ఇంకా నేను ఖాళీ అసలు ఏడుంది రావడమ్మా నాకు. నేను అనుకున్నా దీంట్లో లీనమైపోయావు, అంకితం అయిపోయావు. మేము పోయినాక పలికే పరిస్థితులు లేవు. పలికేదానికి కూడా టైం చిక్కట్లా. ఏం చేస్తా ఇప్పుడు వీడియోలు చేయటము, ఇటు మొక్కల పనులు. ఇదిగో ఇందాకొచ్చి ఇవన్నీ సర్దుకున్నా, చాలా సర్దాను. ఇంకా సర్దాలు. ఇదిగో నిన్నేమో అక్కడ తాడు కట్టుకుంటా సరిపోయింది. ఆ బేర చెట్టు చూడు పైకి వచ్చింది, ఇది పైకి అల్లించాను. ఇక్కడ ఇవన్నీ సర్దుకుంటా ఉన్నా. నేలలోది తెగాసింది. వచ్చిన వాళ్ళకి కాయ ఉంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆ కాయ ఇచ్చేసేదాన్ని. ఎవరు రానప్పుడు ఉంటే ముదిరిపోద్దని నేనే వండుకునేదాన్ని. ఎవరిని వస్తే వాళ్ళకి ఇచ్చేదాన్ని. చాలా పప్పులో పెట్టాను, పచ్చడి చేశాను. మా నాయనమ్మ చేసిద్దని చెప్పి ఒక వీడియో కూడా పచ్చడి చేసి చూపించాను. నీ ముద్ద మందార చెట్టు బాగా పోస్తుంది అంటున్నావుగా? ముద్ద మందార చెట్టు బాగా కార్తీక మాసంలో అయితే రోజు 10 పూలు చిక్కేది నాకు. రెండోది కూడా బతికింది, కానీ కొంచెం చేడు వచ్చింది దానికి. చేడు అంటే ఏందో ఎడల్లా అప్పుడు చెప్పిళ్ళ నీకు కాదు. ఎండాకాలం బొబ్బలు బొబ్బలు వచ్చింది, కొమ్మలు ఎరగ తీసేసి. అది ఒక పాత బ్రష్ పెట్టి నీళ్లు పోసి కడిగినట్టు నీళ్లు పోస్తా, ఆ బ్రష్ పెట్టి తుడిచేయి. లేదంటే చిన్న పాత గుడ్డ ఒకటి తీసుకొని తుడిచినట్టు నీళ్లు పోస్తా. అట్లా చేస్తే అది పోయిద్ది, మొత్తం కడిగినట్టు చెయ్యి. కుండీలో పడిద్ది అనుకో. రేకుల కింద పెట్టా, అది అందువల్ల బొబ్బ తెట్టాలి వచ్చింది. అవునవును, అది బాగా చెయ్యాలి. అది శుభ్రంగా పైన ఒక పేపర్ వెయ్యి. ఇప్పుడు టబ్ ఉంది అనుకో, ఆ టబ్ మీద పేపర్ వెయ్యి. పేపర్ వేసేసి మొత్తానికి ఆ నీళ్లు పోసి కడిగి ముందైతే గుడ్డ పెట్టు, పేపర్ పెట్టు, అంత రఫ్ చెయ్యి. అది కింద పడిపోద్ది. ఆ తర్వాత కడుగు కొమ్మంతా శుభ్రంగా పోయిద్ది, ఇంకేం ఉండదు. అటుది అదే ఎంత మన ఎరువులు. ఆ జ్యోతి నేను కలుపుకుంటా ఉంటాము. శంకు పూలు, బులుగు ఒకటి, వైటు, రకరకాలవి ఉన్నాయి. అయ్యి అప్పుడు విత్తనాలు వేసాను కదా, నీకు గుర్తుందా? చిన్న డబ్బాలు ఆ ఇంటికాడ ఉన్నాగా, అవన్నీ పెరిగి పెద్ద అయ్యి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి. వస్తుంది, మొన్న వచ్చిపోయింది. నిన్న కోసారు 2 కాయలు, ఇంకా ఉన్నాయి. అటు 3 ఉన్నాయి. నిమ్మ చెట్టు విత్తనాలతో వేసింది అప్పుడు. ఇదిగో ఏడకాయ, అదేలే చిన్నవి ఉంటాయి సుజాత. చిన్నయ్యా స్వీట్ లెమన్ పచ్చటిగా ఉంటాయి కొన్ని చిన్నవి, వీటిలోనే ఒక రకం. అదే స్వీట్ లెమన్. అదే ఇదిగో ఇక్కడ పిండి పండినట్టు ఉంది ఒకటి. నేను మొన్న కోసారు 2. ఇది ఇంకొకరు ఉంటుంది, ఉండాలి. ఇది ముదిరైంది. ఆకు తీయాలి, ఆకు తీసేయాలి. బాగుంది.
మునగాకు కారం కొట్టుకుంటుందా అప్పుడప్పుడు? ఇంకా కొట్టలే, అవి చిన్నయ్యే కదా అంట్లని. అది కాక మనం అదిగో ఇదిగో అనేసరికి కాడుంది చీను ఉంటే షెడ్ కాడ కొద్దిగా కోసుకొచ్చి అలా ఏంటి జాంకాయలా? జాంకాయలు. అంకమ్మ జాంకాయలు. అయ్యో ఆ చూడు ఎట్ట కొరికేసిందో అదే అదే అటుగా. కొరికేసింది అప్పుడే ఉడతే. అది నేను పొద్దున కూడా ఎన్ని సర్దుకుంటా చూశాను, బాగానే ఉంది. అదే ఉడతాయి. ఇప్పుడు చూడు అసలు ఎట్ట కొరికిందో. ఏడే ఉంటుంది అది, ఈ కొయ్యల్లోనే ఉంటుంది. అట్టయితే పిల్లలు పెట్టి గబ్బు చేస్తుంది దాన్ని. అట్ట కాదు బెదర కొట్టు. బెదర కొట్టాను. మా వరండాలో అంతా పెట్టుకుంది చూడు. అసలు నేనేం చేస్తాను, నాకు చిక్కుతుందా ఏం చేయటానికి? అన్ని ఏ కాయ తింటాను అన్నీ. అలా దోసకాయలు తెగ్గాసినాయి. గుమ్మడి అది ఒకటి, ఇదేమో సొర. ఒక మొక్క పెడితే పెద్ద కోసుకో నీకు కూరకి. కూరకొద్దు, పెడతా. వస్తుంది 4 కొమ్మలు తీసుకో. కుండీలు 3-4 ఖాళీగా ఉండేలే. కూరకు తీసుకోరాదు? రేపు పెట్టంలే. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుందిగా. కట్ చేద్దామండి కావాలన్నప్పుడు. అదిగో హలో, బొప్పాయి చెట్టు బాగుంది. బొప్పాయి కాయలు విత్తనాలు వేస్తే బొప్పాయి కాయలు కాసాలకి నేను వస్తాలే. సీతాఫలాలు బొప్పాయిలు అన్ని విత్తనాలతో వచ్చినాయి. మన సీను మేమందరం అనుకున్నాము, వాము ఈ చెట్లు ఎంత ఎత్తునుండే పాలు కొత్త కానీ నేడకే అన్నాడు. ఇంకా అదే పిచ్చి. అప్పుడు ఎర్రజల్ల పోయి మీది బండి ట్రక్ వేసుకొని పోయి మట్టి తెచ్చుకొని ఎన్ని అవస్థలు పడ్డాం ఎరువుకి. అది ఆ ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళం అండి. నడువు నిప్తే సంతకాడు బెల్లమేం కాల్చి వచ్చేది. నడువు ఆ ఇంటికి వచ్చి ఎరువు తీసుకెళ్లే వాళ్ళమి. ఎంత కష్టాలు పడ్డాము. ఆడ పెట్టుకున్నాను కట్టికైతే నలిపేతనే వేస్తండా ఆ వండ చెట్ల కన్నా. నేను ఇంకా మా కిచెన్ వేస్టే ఉపయోగిస్తున్నా. ఇట్లా కింద నుంచి తీసుకొచ్చి టబ్బుల్లో పోసి పెట్టుకుంటా. ఈ టబ్బుల్లో పోసి పెట్టుకుని ఇప్పుడు 2-3 రోజుల నుంచి వర్షాలు కదా, ఇవి అయిపోతే వర్షాలు అయినాక మళ్ళీ మట్టి ఎండిపోద్ది చూడు, అప్పుడు పోస్తా. కాకర విత్తనాలు ఉండయా? లేవు. ఇవి అప్పుడు కూర చేసుకున్నాం తీసుకొస్తే పండి ఉంటుంది. పండిపోతే ఇంక దీంట్లో పడేసా వచ్చినాయి ఇవన్నీ. తెచ్చినప్పుడు మా కాళ్ళు కూడా ఎప్పుడు తెప్పిస్తుంది కాకరకాయలు. అప్పుడు పండు విత్తనాలు 2 పెట్టమట్టి పెట్టుద్దులే. అట్లా వేసుకోవచ్చు. వేసి అదిగో అక్కడ అల్లుకుంటుంది కాకర కూడా. నువ్వు నిన్న బెండ విత్తనాలు అడిగావు కదా, బెండ గోరు చిక్కుళ్ళు కూడా పెట్టా కవర్లో. అదేందో మర్చిపోయా, వీళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా కాస్తాడు. ఈ తీని అల్లట్రా అరుగు మీద వేసి చూపిద్దాము. ఏంటి గుమ్మడా? ఇవి బేరు అనుకుంటా, ఇదేమన్నా గుమ్మడేమో. నాకు హైదరాబాద్ నుంచి ఒక ఆవిడ వచ్చి ఇచ్చారు. పోతుంది కాదు, నేను తెచ్చుకున్న విత్తనాలు ఉంటే కొన్ని ఇవ్వమంటే, ఇక బెండ విత్తనాలు, ఇక గోరు చిక్కుళ్ళు, వంగ విత్తనాలు, చిక్కుళ్ళు. తెల్ల వంకాయలేనా? తెల్లవి కాదు, అవి అయితే నా కాడ ఉండయి. అవి నేను విత్తనాలు కొనుక్కొచ్చినాయి. అవి విత్తనాలు కాదు, చెట్టే ఉంది నా కాడ. ఏంటి వంగ విత్తనాలు, తెల్ల వంకాయలు ఉండయి, వంగ పువ్వు కలర్ వంకాయలు ఉండయి. 2 రకాలు కాస్తుండయి. వంగ పువ్వు కలర్ ఇక్కడ పొడుగు పచ్చిమిరకాయలు టమాటాలు కొంటాం ఎన్ని సరిపోతుండయి. నేను ఇంకా మా వాళ్ళు పచ్చళ్ళు దొక్కి బెండకాయ బీరకాయ ఏదన్నా నాకంతే 4 బెండకాయలు 3 బెండకాయలు అట్లా తీయాల. పొద్దున 9 కాయలు వచ్చినాయి దొండకాయలు. నాకు నవరత్నాలు లాగా వచ్చినాయి అన్నాడు. నవరత్నాలు నేనేం చేశానంటే పచ్చడి చెయ్యాలి. బెండకాయలు తినాలి. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, వాతం అంట. వాతం నాకు కొంచెం వాత పుల్లే. సరే అయితే బెండెత్తనాలు అయినా తప్పదుగా, ఏదో ఒకటి తినాలిగా. అది కానీ మనం పండించుకున్న అదొక ఆనందం కదా. ఇప్పుడు నువ్వు మార్కెట్ పోకుండా నువ్వు ఏదో టబ్బులో అది అంత కోసుకొని వండుకుంటున్నావుగా. 2 బెండకాయలు చిక్కినా 2 వంకాయలు చిక్కినా వండుకుంటున్నావుగా. నేను అదే అందరికి చదువుతున్నా, ఇప్పుడు అందరికి అదే చదువుతున్నా. ఇప్పుడు నీ వయసు ఎంత? నా వయసు 68. 68 ఏళ్ళ ఆవిడండి.
ఈ వయసులో కూడా ఆవిడ మొక్కలు పెంచి తను పండించుకుంటుంది. నేను అదే ఇప్పుడు అందరికీ చెప్తున్నాను రమణమ్మ, అందరూ వీలున్నంత వరకు ఎవరికైనా బిల్డింగ్ ఉంటుంది కదా, 4 టబ్బుల్లో ఆకుకూరలు వేసుకున్నా మన పిల్లలకు వస్తాయి కదా. ఏదైనా పాత టబ్బులు కానీ పాత బకెట్లు కానీ ఏదైనా మనకి ఇంట్లో ఉంటాయి, వాటిలో వేసుకొని 4 ఆకుకూరలు రకాలు తెచ్చుకున్నామంటే వాళ్ళ పిల్లలకి మంచిగా ఆకుకూరలు అయినా వారానికి 2 సార్లు వండి పెట్టుకోవచ్చు కదా. పుచ్చదుగో నాకు కూడా కాయ పడి మొలిసి చూద్దాం. అక్కడ చిన్న పిండి వచ్చింది, దోసకాయలు వచ్చినాయి ఈ మధ్య అంతా, అవి అయిపోయి పీకేసాను. ఇప్పుడు నిన్న అది పీకుదామని చూసా పుచ్చ చెట్టు. ఇటు పీకుదామని ఇటు తీసేసరికి బరువు తగిలి, ఇది బరువు తగిలి చూసేసరికి ఇంత కాయ అసలు ఎంత బాగుందో చూడండి. ఇంకా అది పేకలా ఉంచేసా. మిరప మొక్కలు ఇక్కడ కూడా నాటాను. అసలు భలే పండుతున్నాయి మా దోసకాయలు అయితే, ఎట్ట కాసినాయో కర్బూజా కాయలు, అసలు ఎంత తీపో అసలు భలే ఉంటున్నాయి. లిల్లీ పూలు ఇగో ఇట్లా, ఇగో ఇవన్నీ అయిపోయినాయి, కట్ చేయాలి. ఇవి ఒక దుబ్బు కొనుక్కొచ్చి పెట్టేప్పుడు కొనుక్కొచ్చి పిలకల్లాగా తీసి అన్నిట్లో నాటితే అన్నీ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు వస్తున్నాయి మొదలైన. ఇందాక చూసాను నేను, ఆకుల కింద ఉండి కనపడలా. చింత చెట్లు 2 ఉన్నాయి నా దగ్గర. మన పచ్చడి చేసి మా నాయనమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అట్లా, ఆ పచ్చడి చేసి పెట్టా వీడియో. నువ్వేమో వీడియోలు చూడకపోతుంటివి, వీడియోల కోసమైనా పెద్ద ఫోన్ కొనుక్కోరావడమ్మా. అదిగండి వాళ్ళ ఇల్లు, రావణమ్మ వాళ్ళ ఇల్లు అది. సరే అండి, అయితే లేట్ అవుతుంది, ఉంటానండి. చాలా నాటికి వచ్చిందేమా, నా పని నాకు సరిపోతుందిలే అని చెప్పి ఇక రావట్లేదు. ఇదివరకే రోజు మా ఇంటికి వచ్చి కూర్చునేది, ఇంక ఇప్పుడు నాకు ఈ పనులతోటి నాకు సరిపోతుంది. నేను ఎవరితోటి మాట్లాడటానికి కూడా నాకు తీరట్లేదండి. ఈ పనులు ఈ సర్దుకోవటం చేసుకోవటం. అమెరికాలు మనకు వద్దమ్మా, నాకు ఇష్టం లేదమ్మా. నాకు నా ఇల్లు, నేనుండే ఏరియా నాకు ఉంటే చాలు. చెట్లని కాదు కానీ నాకెందుకో మన ఇండియాని వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్తే అక్కడ ఏముంటుంది అని నాకు ఫీలింగ్. మన భారత భూమి, ఇక్కడ పుట్టి పెరిగాము, నాకు ఇదే మంచిగా ఉంటుంది. నాకు ఎక్కడికి వెళ్ళా, నీకు తెలుసు కదా నాకు ప్రయాణాలు పడవని, ఎక్కడికి వెళ్ళినా వాంతులు అవటం, వెనక్కి వస్తుంటాం ఎటు పోవాలన్నా, అదొకటి. సరేనండి, అయితే నాకు ఇదే స్వర్గం. కింద దొడ్లో వేసా, చిన్న ఉసిరిపోయాము ఇక్కడ వేసాను. ఇదిగండి పొన్నగంట కోస్తున్నామండి, కొద్దిగా కోసుకెళ్ళమంటున్నా. ఇట్లా ఇక్కడికి దిగి తిరగది ఇట్లా తీస్తే చూడు ఎంతంత పొడుగున వస్తుంది, బాగా వస్తుంది. నిన్ననే ఆకుకూరలు కోసి కూర చేసి, దొడ్లో వంకాయలు దొరికితే గుత్తి వంకాయ కూర చేసా, సూపర్గా వచ్చింది అన్నాడు ఈయన. అసలు ఈయన తొందరగా మెచ్చుకుంటాడా రమణమ్మ? మెచ్చుకోడు, ఏదో ఒకటి పేర్లు పెడతాడు కదా. అట్లాంటిది మా అమ్మని గుర్తు చేసావుగా అంటున్నాడు. మా అత్త చేసేది బాగా గుత్తి వంకాయ. మా అమ్మాయి నేర్చుకుంది కానీ నేను అంతకుముందు నేర్చుకోవాలా, ఏందో అప్పుడు. అన్ని మళ్ళీ వస్తుందా? వచ్చిద్ది, ఓ తెగ వస్తుంది తల్లి. ఇది ఎక్కడికి రా, పొద్దున మర్చిపోయా, జ్యోతి వస్తే పనమ్మాయి గోంగూర, అటిక మామిడాకు, అదల్లా బచ్చలాకు, గోంగూర పెట్ట ఆంటీ కాస్తా ఉంది. చాలా పొడవు పెరిగింది, మాకు సరిపోద్దా? మాకు సరిపోద్ది.
ఇంకొస్తే ఏమన్నా కోసుకుంటా వాళ్ళకి కూడా వచ్చింది ఇంకొస్తే ఏమన్నా కాదు ఇంకొస్తే కోసుకుంటావా? ఇంకొద్దు సరిపోద్ది. అందరమ్మా ఈ వీడియో చూసి అందరూ మీరు అందరూ ఎన్ని చెట్లు మన బిడ్డలకి మంచిగా వేసి పెంచుకొని చూడండి. ఇప్పుడు ఈ రకంగా మనం పెంచుకోండి అంటే అటు కోసుకొని పోయి ఇటు వండుకొని తింటున్నా. ఇప్పుడు నువ్వు కూడా అంతేగా, వంకాయలు 4 జిక్కినా కోసుకుంటున్నావు, బెండకాయలు 4 జిక్కినా నీ వరకు వెళ్ళిపోతుంది. పురుగు మందులు లేని ఆహారం ఇప్పుడు పచ్చడి దొక్కినాడు మా ఇద్దరికి పెడతావు కదా. అట్టనే సీను అమ్మా ఏం కూర చేసావని ఫోన్ చేశాడు. నేను ఇవాళ ఏం చేయలేదు, నేను కొంచెం పప్పు చారు తిన్నాను, రేపు చేస్తాలని చెప్పా. రేపు చేస్తా, చెయ్యి పప్పులో పెట్టి రేపు చేసి మా అబ్బాయికి పెడతా. ఇది నువ్వు ఇప్పుడు నాటుకోవచ్చు, నాటుకొని నీ కూరకు నీకు ఉపయోగపడుద్ది. ఇప్పుడు ఆ కొమ్మలు ఎవరన్నా అడిగినా కూడా ఇవ్వు, 2 కొమ్మలు ఇస్తే వాళ్ళు అసలు నీ కింద మెట్లో వేసినా నీ తొట్టి గట్ట చెట్లు ఉండయి నిండా, కరివేపాకు చెట్లు. కరివేపాకు మొక్క నాకు కూడా ఉంది పైన, మళ్ళీ కిందకి రాకుండా సరిపోద్దా? ఇంకొక సరిపోద్ది. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో మన తోట. అదిగాక నేను మా పిన్ని ఊరికి పోతే ఏపిన కందిపేళ్ళం ఇచ్చింది, వాటిలో పెడతా. ఏపిన కందిపప్పులో బ్రహ్మాండంగా ఉంటది. పెసరపప్పు వేసిన పొడికూరలా చేసుకుంటే సూపర్ గా ఉంటది. అదండి, ఇంకా అందరూ పెంచుకొని ఇట్లా మీరు కూడా ఇంకా 10 మందికి ఇవ్వండి. చేయలేని వాళ్ళకి నేను అదే చెబుతుంటా, చేయలేని వాళ్ళకి మనం ఇంకా 4గురికి ఇస్తే ఆ సూపర్ ఇది పోయిన కంటి చూపు వచ్చిద్ది అని అంటారు కదా. కొన్నగంట నాకు ఇది రావటంలా ఏంటి సుక్కలాలు లేవు నాకు. ఇప్పుడు కొద్దిగా ఉంది, అది కూడా ముదరలేదంట, 2 ఏళ్ళకి ముదురుద్దని చెప్పాడు మన డాక్టర్. కరివేపాకు తింటా నేను, నువ్వు అన్ని ఆకులు తింటా, జామాకు తింటా, అన్ని ఆకులు తింటా, అన్ని ఆకులు అన్ని రకాల చిగుర్లు. అదే నేను చూసి మేము కూడా నేర్చుకోవాలమ్మా. మంచిది, కళ్ళకి మంచిది. తినాలనుకుంటాను ఎప్పుడన్నా తులసాకు తింటా పైకి వచ్చినప్పుడు. తులసాకు అంటే కాకపోతే కరివేపాకు మాత్రం కంట్లో విటమిన్లు బాగా పెరుగుతాయి. నేను ఎప్పుడు ఈ కారం కొట్టుకుంటా, నేను కొడుతుంటా కారం. ఏం కారం? మునగపొడి మా ఇంట్లో చేసానండి. సరేనండి, అయితే ఉంటానండి, బాయ్ అండి. అయ్యో విత్తనాలు ఇచ్చాను, నా దగ్గర ఉన్నాయి. అడిగింది మొన్న సుజాత, బెండ విత్తనాలు ఏమైనా ఉంటే ఇస్తావా అంటే ఉన్నాయి ఇస్తాను అని చెప్పి ఇప్పుడు ఇచ్చానండి. సరే వచ్చిన వాళ్ళకి అందరికీ మన మిద్దె తోట ఒక అక్షయ పాత్ర అండి. ఇప్పుడు నేను అది మాత్రం చెప్పగలను, ఎవరు వచ్చినా లేదు అనే మాట లేదండి. ఎంతో కొంత ఏదో ఒక ఆకుకూర వాళ్ళకి. ఎవరు మొన్న అంజనా వచ్చింది, మొన్న అంజనా వస్తే కూడా అట్నే కోసి ఇచ్చావు. రోజు పొద్దునే పనమ్మాయి జ్యోతికి గోంగూర, ఏమాకులు, గోంగూర, అటిక మామిడాకు, బచ్చలాకు ఇచ్చా. ఆ అమ్మాయికి పులుసు కూర చేసుకుంటాను లాంటివి అంది. ఎట చేయాలంటి అని అంటే చెప్పాను, సరే చేసుకుంటానంటీ అంది. ఇట్లా వచ్చిన వాళ్ళకి నేను అమ్మాయిని పిలిచల్లా ఇచ్చా పొద్దున. అమ్మాయి ఎవరిదాకా పడేయటం ఎందుకు అని చెప్పి. అటిక మామిడాకి పురుగు వస్తుంది, ఇంకా ఇక మంచిగా రాదు ఈ వర్షాలు పడే కొంది, పోతాయి అని చెప్పి మంచిదని నేను ఆకు పప్పుకూర చేసి వీడియో పెట్టాను. నువ్వు చూడు చిన్నగా, మీ అబ్బాయి వాళ్ళ ఫోన్ తీసుకొని నా వీడియోలు. సరే అయితే బాయ్ అండి, ఉంటానండి అయితే.